ఇది నేను ఆటోలో అప్పుడు నేను డెంటల్ క్లినిక్కి వెళ్తున్నప్పుడు తీసిన వీడియో అనమాట. అక్కడంతా రైతు బజార్ టైప్ అంతా ఉంది. నాకు నచ్చి వీడియో తీశాను. కానీ అక్కడ కాయగూరల షాప్తో పాటు గుళ్ళు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. తర్వాత అడుక్కడికి గుళ్ళే ఉన్నాయి. నేను సరిగ్గా క్యాచ్ చేయలేకపోయాను, ఎందుకంటే ఆపోజిట్లో కూడా గుళ్ళు ఉన్నాయి. ఇలా పెంచేస్తారు కాయగూరలు అన్నీ. నేను ఇది చాలా స్పీడ్గా, ఇక్కడైతే చాలా స్పీడ్గా వెళ్తున్నాం ఆటోలో. కానీ ఇక్కడ వీడియో మీకు రికార్డ్ చేస్తున్నాను కదా, బ్యాక్గ్రౌండ్ వాయిస్. సో నేను స్లో చేశాను, స్పీడ్ తగ్గింది, స్లోలో పెట్టాను అనమాట. ఏంటంటే ఏమని చెప్పేసి ఏమున్నాయని చూసాను. ఇవన్నీ కాయగూరల దుకాణాలే. నేను ఇది ఆటోలో అయితే నేను ఊబర్లో వెళ్ళాల్సి వచ్చింది. ఊబర్లో ర్యాపిడో వెళ్ళలేదు. ర్యాపిడోలు చాలా ఎక్కువ అడిగింది డబ్బులు. తర్వాత ఏమో నాతో పాటు ఇద్దరు తమ్ముళ్ళు వచ్చారు. ఇద్దరు తమ్ముళ్ళు అన్నారు నాకు ఫేస్ తీయచ్చు అని వాళ్ళిద్దరూ అన్నారు. కానీ నేనే వాళ్ళ ఫేస్ తీయలేదు ఎందుకు అని చెప్పేసి తర్వాత ఏమో అలా ఒక్కటి తీస్తున్నాను అనమాట. ఇది చాలా దూరం. ఒక్కొక్కసారి స్కూటీ మీద వెళ్ళేదాన్ని, కానీ స్కూటీ ఇప్పుడు ప్రజెంట్ లేదు. ఒక్క స్కూటీ మీద ముగ్గురు డ్రైవ్ చేయకూడదు కదా, సో నేను స్కూటీ తీసుకువెళ్ళలేదు. అలా ఆటోలో వెళ్ళేసి వచ్చాము. యాక్చువల్లీ మేము ఇంటి దగ్గర ఉండే ప్లేసెస్ దగ్గర నుండి క్లినిక్ వరకు అయితే ముగ్గురికి 90 రూపాయలు పడుతుంది, నిజం చెప్తున్నాను. సో అలాంటిది వీళ్ళు ఊబర్లో అయితే 80 రూపీస్, అంటే 10 రూపీస్ డిస్కౌంట్ అనమాట. అంటే క్యాష్ తగ్గినట్టే కదా. ఇక్కడ ఆటో అతను ఉన్నారు కదా, అతను చాలా ఇబ్బంది పెట్టేస్తాడు. మాకు లాస్ట్లో క్యాషే కావాలి, ఫోన్పే చేయొద్దన్నారు. యాక్చువల్లీ నా దగ్గర క్యాష్ ఉంది, కావాలనే ఇవ్వలేదు ఆటో అతనికి. కొంతమంది ఆటో డ్రైవర్లు నమ్మొచ్చు, కొంతమంది ఆటో డ్రైవర్లు నమ్మకూడదు. నా దృష్టిలో అయితే అందరూ నిజాయితీగా ఉండరు. నాకు ఈ ఆటో అతన్ని చూస్తే నాకు అలా అనిపించలేదు, అంత నిజాయితీగా అనిపించాలి. అతను అడిగే బిహేవియర్ కూడా నాకు నచ్చలేదు. సో నేను అందుకే అతనికి క్యాష్ ఇవ్వలేదు. ఇది ముందే ఆటో ఎక్కక ముందే అడగాలి అని చెప్పేసి అతనితో మేము మాట్లాడుకున్నాం. తర్వాత లాస్ట్కి ఒప్పుకున్నాడు. అతను ఫోన్పే అతని నెంబర్కే చేశాను అనమాట. ఇద్దరు తమ్ముళ్ళు మాత్రం అటు ఇటు క్యాష్కి పరిగెత్తారు. కానీ అంటే వెళ్ళి అడగడం చేయడం అని చెప్పేసి అన్నారుగా. మాకు స్టాప్ వస్తుంది, నేను అన్నాను ఇక్కడ వద్దండి, కొంచెం ముందుకు వెళ్ళండి అని చెప్పాను. మేబీ అతనికి అంతగా కోపం వచ్చి అలా మాకు తిప్పించడం అనిపించింది. అంటే స్పాట్ కాదు, స్పాట్ లొకేషన్ కాకుండా ముందుకు వెళ్ళాల్సి వచ్చింది. ఏదైతే మాకు మా లొకేషన్ మాకు వచ్చిందనమాట. ఇక్కడ షాప్స్ అన్నీ తిరిగారు వాళ్ళు చిల్లర కోసం. నేనైతే తిరగలేదు. వెళ్ళొద్దక్క, నువ్వు ఇక్కడే ఉండం, మేము వెళ్ళి వస్తామని చెప్పేశారు. సో గైస్, ఇదైతే నా లాగ్ ఇలా జరిగింది డెంటల్ క్లినిక్కి. ఇంకెప్పుడైనా డెంటల్ క్లినిక్కి వెళ్ళినప్పుడు మీకు ఆ వీడియో చూపిస్తాను. ఓకేనా గైస్? అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారా నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉంటాను, బాయ్.